అఫ్కోర్స్ డెఫినెట్లీగా సిబిఐ విచారణ జరిపించండి. మా జోగి రమేష్ గారు కూడా ఆ విధంగానే అడిగారు. అలాగే తిరుపతిలో జరిగినటువంటి ఇబ్బందులన్నిటికీ కూడా మా వైవి సుబ్బారెడ్డి సార్ కూడా కోర్టుకు వెళ్ళి ఇదే అడిగారు. మీరు చెయ్యలేకపోతున్నారు, మీరు మాటలు చెప్తున్నారు. మేమెవ్వరం కూడా మేము తప్పు చేశామని మేము ఎప్పుడూ కూడా మా విధానం కానీ మా మాటలు కానీ ఎప్పుడూ లేవు. మా వాళ్ళే ధైర్యంగా వచ్చి సిబిఐ విచారణ చెయ్యండి అని అడుగుతూ ఉంటే మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తోంది మీరు చెప్పే మాటలకి, మీరు చెందే మాటలకి కూడా మరి మేము ఎక్కడా భయపడే పరిస్థితులు అయితే లేవు. అయితే మేము ఇంకొక సిబిఐ విచారణ కూడా కోరుతాం. ఆనాడు గోదావరి పుష్కరాల్లో మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోంచి వెళ్ళడం వల్ల 23 మంది చచ్చిపోయారు. మొన్న 29 మంది చచ్చిపోయారు. అంతేకాకుండా తిరుపతిలో మీరు అధికారంలోకి వచ్చాక 6 చచ్చిపోయారు. సింహాచలం గోడగూలి 8 మంది చచ్చిపోయారు. కాశీ బుగ్గనలో ఒక 6 చనిపోయారు. వీటన్నిటికీ కూడా కారణాలు వెతుకుతూ ఎవరైతే వాళ్ళు మినిస్టర్లైనా, సీఎంలైనా, ఇంకోళ్ళైనా ఆఖరికి మీరైనా హోమ్ మినిస్టర్ గారు దమ్ముంటే సిబిఐ విచారణకి వేసి అన్నీ ప్రజల ముందు పెట్టండి, సంతోషిస్తాం. రూల్ అనేది అందరికీ ఒకలా ఉండాలి, కానీ రూల్ డిఫరెంట్ ఫర్ వైసీపీ, డిఫరెంట్ ఫర్ టీడీపీ, డిఫరెంట్ ఫర్ కూటమి అంటానికి లేదండి. దయచేసి రాజ్యాంగ ఉల్లంఘన మీరు ఆ పదవిలో ఉండి మీరు చేస్తున్నారు, ఎవరూ చెయ్యట్లేదు. దయచేసి ఆ సోది బుక్ ఉంది కదా, రెడ్ బుక్, ఆ విధానాలు ఆపేసి ఒక మహిళగా ఉన్న టైం వరకు, ఎందుకంటే తర్వాత ఎలాగో మీకు టైం ఉండదు, అసలు టైమే ఇవ్వరు ప్రజలు. ఆ టైం ఇవ్వలేని పరిస్థితిలోకి మీరు అడుగు పెట్టేలోపు ఉన్న టైంని సద్వినియోగం చేసుకుని మహిళలకి న్యాయం చేయండి.